హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. ఒక అన్నయ్య నన్ను అడిగారు, రావణాసురుడు ఏ తప్పు చేశాడని మీ రామచంద్రుడు చంపాడు అని అంటున్నారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సీతమ్మ గురించి కాకుండా మనం సాధారణ ఆడవాళ్ళ గురించి తెలుసుకున్నాం. అంటే ఒక స్త్రీని అపహరించడం, ఒక స్త్రీని బలవంతంగా లాక్కొని వెళ్ళడం, ఒక దగ్గర బంధించి ఆమె చిత్రహింసలు పెట్టడం అనేది ఎటువంటి తప్పు కాదు అని అన్నమాట. అన్నయ్య దృష్టిలో ఏంటంటే, సీతమ్మ సాధారణ ఒక ఆడామె అని అనుకుంటున్నాడు. కానీ సీతమ్మ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. రావణాసురుడు సంపదల కోసం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని గుడిలోకి వెళ్ళి పూజిస్తాడు. మరి ఇక్కడ సీతమ్మ తల్లి ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క భార్యనే కదా. మరి ఆమెనే సీతమ్మ తల్లిగా వచ్చింది భూమి మీదకి. అటువంటి ఆ సీతమ్మ తల్లిని అపహరించి చిత్రహింసలు పెట్టినా కూడా ఆమె ఏమీ అనలేదు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సీతమ్మ తల్లి రావణాసురుడిని చిటికలో చంపేయగలదు. ఎందుకంటే సీతమ్మ తల్లి చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ శివధనస్సుని ఎత్తింది, చిటికన వెళ్లితో ఎత్తింది. అందుకే కదా జనక మహారాజు శివధనస్సుని ఎవరెత్తితే వారికే ఇచ్చి పెళ్లి చేయాలని చూశాడు. అప్పుడు మన రామచంద్రమూర్తి వచ్చి శివధనస్సుని విరిచి భంగం చేశాడు. అప్పుడు సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి రావణాసురుని చంపడం సీతమ్మ తల్లికి పెద్ద లెక్కేం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒక స్త్రీని బాధ పెడితే ఇలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుందో అవన్నీ మనకు చూపించడానికే అక్కడ ఆ సన్నివేశం జరిగింది. రామచంద్రుని రావణాసురుని చంపడం పెద్ద లెక్కేం కాదు. వైకుంఠాన ఉండి ఒక చిటికేస్తే ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఇచ్చి వెళ్తాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? భక్తులని కాపాడడానికి దేవుడు భూమి మీదకి అవతరిస్తాడు తప్ప మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. రాముడు మాంసం తిన్నాడు అని కొన్ని మాటలు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఇలాంటి ఎందుకు స్ప్రెడ్ చేస్తారు కూడా అర్థం కావట్లేదు. మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనం నిందలు వేసేది దేవుడి మీద. దేవుడు ఏం చేసినా ధర్మం కోసమే చేస్తాడు. దేవుడు అంటేనే ధర్మం కదా. మనం వాటిని మర్చిపోయి ఎవరో ఇతర మతాల వారు ఏదో అన్నారని మనం మన ధర్మాన్ని అవహేళన చేసుకోకూడదు. మనం వారిని ఏమనకూడదు, వారు మనల్ని ఏమి అనకూడదు. ఒకవేళ మనం ఏమనుకున్నా వారు అంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇచ్చే తీరాలి. నేను ఇది చెప్పగలను. కృష్ణ డివోటీస్, వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. రాముడు మనిషా లేక దేవుడా అని అంటున్నారు. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మామూఢ మానుషిం తనమాశ్రితం అంటే, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తుంటారు అని ఇక్కడ చెప్పబడింది. ధర్మం అంటే ఏంటో నడిచి ఆచరించి చూపించిన వారు మన శ్రీరామచంద్రుడు. కొంతమంది అప్పుడు మూర్ఖులు కొంతమంది అన్నారు కదండి, ఏడ్చేవాడు దేవుడు అవుతాడా అని. తన భార్య అయిన భక్తురాలైన సీతమ్మ తల్లి దూరమైనప్పుడు రాముడు ఏమన్నా పండుగ చేసుకుంటాడా అండి? అంటే ఈ కాలం వాళ్ళు భార్యాభర్తలు దూరం అయితే నవ్వుకుంటున్నారు, భర్తని చంపేస్తున్నారు, భార్యని చంపేస్తున్నారు. అసలు ఆ బంధానికి విలువ కూడా ఇవ్వట్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటి వారే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు, భార్య కోసం ఏడవాలా, అది ఇది అని క్వశ్చన్లు చేస్తున్నారు. ఇంకా రాముడు మనిషి అంటున్నారు. ఒక మనిషి తలుచుకుంటే ఏమేం చేయగలడు అని మనకు విష్ణుమూర్తి రామచంద్రుని రూపంలో వచ్చి మనకు నిరూపించాడు తప్ప రామచంద్రుడు మనిషి కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి. కాకపోతే మనం ఏదైనా సాధించడానికి రామచంద్రుడే అన్ని సాధించాడు కదా, మనం అలా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ రామచంద్రుడు మనిషి అని మనము విక్రించకూడదు. ఒకసారి మనం పురాణాలు భగవద్గీత భాగవతం ప్రకారం ఇవన్నీ తెలుసుకొని అనాలి తప్ప నోటికి ఏదొస్తే అది మనం అనకూడదు. అది కరెక్ట్ కాదు. రామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము, ఆయన దేవుడే. హరే కృష్ణ.